సింధూరము కాని కుంకం కాని అలంకృతము కావాలి. అలా అలంకృతమైతే ఆవిడ దీర్ఘం మాంగళ్యాన్ని పొందుతుంది, సౌమాంగళ్యాన్ని, ఐదోతనాన్ని పొందుతుంది అని శాస్త్రం. పాపట ప్రారంభమునందు సింధూరము కాని కుంకుమ కాని లేకుండా స్త్రీ పాపట ఉండరాదు, అది దర్శనీయము కాదు అని. అది ఒక ఐశ్వర్య స్థానం, భర్త ఐశ్వర్యం అక్కడ ఉంటుంది అని పెద్దల నిర్ణయం. రెండవది ఆవు యొక్క వెనక తట్టు, ఆవు యొక్క పృష్ఠభాగమునందు లక్ష్మీదేవి ఉంటుంది. మూడవది పద్మము. నాలుగవది ఏనుగు యొక్క కుంభస్థలము. ఐదవది మారేడు దళము. ఈ 5 లక్ష్మీ స్థానాలు గుర్తొస్తాయా అనుకున్నాను మొదలు పెడుతూ, ఈశ్వరానుగ్రహం గుర్తొచ్చాయి. ఎప్పుడో చెప్పినవండి అన్నీ, అంతకని నేను పుస్తకాలు వేసుకుని ప్రిపేర్ అవునా. ఈ మారేడు దళాల్లో మారేడు దళానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు ఈయన పట్టుకుని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుషం